పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి పెద్దది చీటింగ్ ఏదైతే ఆర్గనైజ్ అవుతుందో ఇంకా బిల్డింగ్ స్టేజ్లోనే ఉందో దాన్ని ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం డెవలప్ చేసుకొని అది అంతా కూడా ఇది పక్కడం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మన దగ్గర అది కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసులో బేసికల్గా మనకి ఇప్పుడు నలుగురు అక్యూజ్ ఎవరితో ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఇతని పేరు తెప్పాలి సైదులు. ఇతను నేటివ్ ఆఫ్ గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, 55 సంవత్సరాలు ఉంటాడు. ఈయనతో పాటుగా మనుబోతుల రామకృష్ణ, ఈయనది నేటివ్ నందిగాం ఏపీ నుంచి. మూడో అయిన పోటీల సురేష్ కుమార్ ఉన్నాడు, ఇతను ఇక్కడ లోకల్ పాలకుర్తి నేటివే. అండ్ నాలుగో అయిన వ్యక్తి పోటీల శ్రీధర్ అని ఉన్నాడు, ఇతను కూడా పాలకుర్తి సంబంధించిన. కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే 26 వరకు ఉంది. సో ఈ 26లో ఇప్పుడు నలుగురు మన దగ్గర ఉన్నారు. సో బేసికలీ ఇది చీటింగ్ ఎట్లా వాళ్ళు చేస్తారు దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారు, అప్లికెంట్ కావచ్చు, అదే డిపాజిటర్ కావచ్చు, అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర 6,000 రూపాయలు ఆయనకి చెప్తారు, 6,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. సో ఎవరైతే డిపాజిటర్ ఉంటాడో అతనికి ఏం అర్థమవుతుంది దట్ నేను 6,000 డిపాజిట్ చేస్తే నాకు ప్రతి నెల 1,000 రూపాయలు వచ్చినా కూడా 12 monthsకి నాకు 12,000 రూపీస్ వస్తాయి. 12,000 రూపీస్తో పాటు 2,000కి ఇది ప్రొడక్ట్ కూడా నాకు వస్తుంది. సో 14,000 వస్తుంది నాకు ఒక్క సంవత్సరంలో. 6,000 డిపాజిట్ చేస్తే 14,000 వస్తుంది. సో అట్లా వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా ఇది తీసుకోకపోతే, ప్రోడక్ట్ తీసుకోకపోతే గోల్డ్ వాళ్ళు ఇస్తారు. గోల్డ్ అంటే రియల్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ చూస్తే దానికి ఏదైతే 5,000 ఉన్నదో దానికి 20,000 అని చెప్పి అంతవరకు వాళ్ళు గోల్డ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 గ్రామ్ అని గోల్డ్ వాళ్ళకి అది డిపాజిటర్కి ఇస్తారు. అది కూడా ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దానికి మల్టిప్లై బై 4 తోటి మల్టిప్లై చేసుకొని అంత వాల్యూ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి గోల్డ్ ఇస్తారు. దీంతో పాటు ఇంకో స్కీమ్ కూడా చెప్తాను, వాళ్ళది ఉంది. అది కొంచెం చిట్టీలాగా స్కీమ్ ఉంది. దాంట్లో ఏం చేస్తారు, ఒక 20 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ చేసుకుంటారు. సో గ్రూప్లో ప్రతి మనిషి 36,000 ఇవ్వాలి. సో 20 యూనిట్స్కి ప్రతి యూనిట్కి 36,000 రూపాయలు చొప్పున టోటల్ అది వాల్యూ చూస్తే 7.2 lakh రూపీస్ అది డిపాజిట్ చేయాలి ఒక్క చిట్టి గ్రూప్కి. సో దాంట్లో వాళ్ళకి రిటర్న్ ఎట్లా ఇస్తారు, 36,000 డిపాజిట్ చేస్తే ఫస్ట్ నెల 95,000 రిటర్న్ ఇస్తారు. తర్వాత సెకండ్ మంత్ 96, తర్వాత 98,000, అట్లా వెళ్తూ 20 monthsలో లాస్ట్ మంత్కి 1,14,000 రిటర్న్ ఇస్తారు. సో ఇది యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే వాళ్ళు టోటల్ ఒక గ్రూప్ 7.2 lakh రూపీస్ డిపాజిట్ చేస్తే 20 నెలలలో వాళ్ళు 20 లక్షలు పేమెంట్ చేసుకుంటారు. ఒక్క మనిషి 36,000 కాకుండా నేను 3,60,000 ఇస్తాను, లేకపోతే కొందరు ఏం చేస్తారు, నేను 36 లక్షలే నేనే డిపాజిట్ చేస్తాను. సో అట్లా ఏముంది, స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో అందరికీ కూడా అది మంచి అనుభవం ఉంది దట్ అది చాలా మంచి స్కీమ్, అది ఎంత మాకు మంచి రిటర్న్ వస్తుంది. సో ఆ మంచి స్కీమ్లోనే ఇప్పటి వరకు దాదాపు 2,000 వరకు పబ్లిక్ని ఇందులో డిపాజిటర్స్ కింద పెట్టగలిగారు. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు 1-2-3 నెలల తర్వాత ఏమవుతుంది అంటే ఆయనకి పబ్లిక్కి మనీ రావడం స్టాప్ అవుతుంది. సో అప్పుడు ఆయన ఎవరైతే స్కీమ్ నడిపిస్తున్నాడో సైదులు అనే ముఖ్య A1, ఆయన మొత్తం బిజినెస్ మూసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ వేల మంది అప్పుడు పబ్లిక్ అప్పుడు సఫర్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళు పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తారు. కాబట్టి మాకు ముందే ఇది ఇన్ఫర్మేషన్ వస్తే ముందే ఈయనని పట్టుకోవడం జరిగింది. సో ఈయన తెప్పల్లి సైదులు నేర చరిత్ర చూస్తే ఈయన మీద ఇంతకుముందు 10 వరకు కేసెస్ ఉన్నాయి ఇలాంటివి. వేరే జిల్లాలో ఉన్నాయి, సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా కేసెస్. దెన్ ఖమ్మం ఎల్లందులో కూడా ఉంది, రాచకొండలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అండ్ మన దగ్గర కూడా పాలకుర్తిలో కూడా కేసు అయింది 2004లోనే. సో దాదాపు 21 సంవత్సరాల క్రితం అది. సో అవన్నీ కేసెస్లోనే సిమిలర్ ఏమో చేస్తాడు. ఈయన బిజినెస్ ఏముంది, ముఖ్యంగా ఒక్క జిల్లాలో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఈయన ప్రాఫిట్లు తెచ్చుకుంటాడు మొత్తం.
సో ప్రాఫిట్ ఈయనకి ఏది సాటిస్ఫాక్షన్ అయిపోయింది, ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇస్తే నాకు లాసెస్ స్టార్ట్ అయితే అక్కడ బిజినెస్ మూసేసుకొని మరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. సో అందుకే ఇది ఇన్ఫర్మేషన్ ముందే కలెక్ట్ చేసుకొని ముందే ఇది కేసు డిటెక్ట్ చేసుకొని ఇది పట్టుకోవడం జరిగింది. దాదాపు 23.6 crore వరకు వాళ్ళు పబ్లిక్ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేశారు. దాంట్లో ప్రైమరీ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారంగా 50% అంటే 12.5 crore వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఆల్రెడీ 10.2 crore వరకు పబ్లిక్ ఆల్రెడీ మోసం చేసి పెట్టాడు ఇతను. సో ఆ పబ్లిక్కి మా తరఫు నుంచి రికవరీ ఏదైతే ఉందో ఇతని దగ్గర నుంచి అది కోర్టుకి అంతా కూడా సబ్మిట్ చేసుకుని అక్కడ కోర్టు నుంచి పబ్లిక్కి అందరికీ కూడా అది పంచుకోవడం కూడా జరుగుతుంది. సో ఇతని దగ్గర ఇప్పుడు మేము రికవరీ చేసింది మొత్తం దాదాపు 1.48 crore క్యాష్ ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇతని బ్యాంక్ ఖాతాలోని కూడా దాదాపు 5.5 కోట్ల వరకు రూపాయలు ఉంది, అది బ్యాంక్ ఖాతాలో, అది కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది టోటల్ మనం కలిపి చూస్తే దాదాపు 7 crore వరకు ప్రాపర్టీ టోటల్ ఇతని దగ్గర మేము రికవరీ చేసినాము. ఇదంతా కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడ నుంచి ఇది అంతా కూడా అందరికీ పంచుకోవడం జరుగుతుంది ఎవరైతే బాధితులు ఉన్నారో. ప్రాపర్టీ వివరాలు మనం చూస్తే ఏదైతే గోల్డ్ ఇంతకుముందు నేను చెప్పినానో 1/2 గ్రామ్ 2.5 గ్రామ్ అట్లా గోల్డ్ కాయిన్స్ ఇతని దగ్గర ఉన్నాయి. సో అది వాళ్ళకి ఇది డివైడ్ బై 4 సస్తలోది మార్కెట్ వాల్యూ తగ్గించి వాళ్ళకి ఇతను ఇస్తున్నాడు. సో అది టోటల్ చూస్తే దాదాపు 65 తోలా వరకు గోల్డ్ కాయిన్స్ అది ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. దాని వీటితో పాటుగా 12 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దెన్ అదర్వైజ్ వాళ్ళు ఇది మొత్తం స్కీమ్ నడపడానికి కొన్ని నోట్ బుక్స్, దెన్ ల్యాప్టాప్స్ 4 అవి, దెన్ పిఓఎస్ మషీన్స్ అవి అక్కడ ఆన్ ద స్పాట్ పేమెంట్ చేసుకోవడానికి 2 అవి ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానర్స్, దెన్ రౌండ్ సీల్స్ అంతా మషీనరీ అంతా కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఒకటి స్విఫ్ట్ కార్ ఇది సీజ్ చేసినాము. పబ్లిక్ ఇది మోసం చేస్తూ 3 ఎకరాల వరకు భూమి కూడా ఇతను కొన్నాడు. సో అది కూడా అది సీజర్ చేసుకొని అది కూడా కోర్టుకి అక్కడ సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే పాలకుర్తి బస్ స్టాండ్ దగ్గర ఒకటి ప్లాట్ కూడా ఇతను కొన్నాడు. దాదాపు 690 గజాల ప్లాట్ ఉంది, అది కూడా ప్రాపర్టీ ఇది సీజ్ చేసుకోవడం జరిగింది. సో అట్లాగే ఇది దీంతో పాటుగా ఇతనితో పాటుగా ఇంకా 22 ఎవరైతే అక్యూజ్ మన దగ్గర సైట్ అయ్యారు, బేసికలీ వాళ్ళందరూ కూడా స్కీమ్ నడిపే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. అట్లాగే మీకు ఏదైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా అప్రోచ్ అయితే దట్ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత లాభాలు వస్తాయి, 2-3 times ఇట్లా లాభాలు వస్తాయి, దయచేసి మాకు చెప్పండి. సో దట్ మనం ఇది స్కామ్ పెద్దగా అయిపోయి ముందే మనం వాళ్ళని పట్టుకుంటాము అండ్ మీరందరినీ కూడా సేఫ్టీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.